హలో ఆల్, ఈ వీడియోలో గత వైభవం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే కన్నడ మూవీ, తెలుగు డబ్బింగ్ తో ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో పురాతన్ అండ్ హీరోయిన్ ఆధునిక వాళ్ళైతే మోడర్న్ ఎరాలో మీట్ అయినప్పుడు వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గురించి, వాళ్ళ కనెక్షన్స్ గురించి అయితే డిస్కవర్ చేయడం అయితే జరుగుతుంది భయ్య. అంటే ఒక 3 స్టోరీస్ అయితే ఉంటాయి. దేవలోక, ద గామసెరా అండ్ కోస్టల్ కర్ణాటకలో జరిగిన వాళ్ళ పాస్ట్ లైఫ్స్ గురించి అయితే డిస్కవర్ చేసుకోవడం అయితే జరుగుద్ది. అసలు వాళ్ళ పాస్ట్ లైఫ్ లో ఏం జరిగింది, మరి ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ లో ఏం జరుగుతుంది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ గత వైభవం మూవీ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ లేటెస్ట్ వచ్చిన సిరీస్ కానీ మూవీస్ రివ్యూస్ కానీ మైన్ ఛానల్ లో పెట్టడం అయితే జరిగింది. సో ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మూవీ చూస్తున్నంతసేపు కూడా నాకైతే అప్పుడెప్పుడో ధనుష్ గారి మూవీ వచ్చింది కదా అనేకుడు, అదే గుర్తొచ్చిందని చెప్తాను నేనైతే. సేమ్ కాన్సెప్ట్ మాక్సిమం చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ద వే ఆఫ్ మేకింగ్ కానీ, కొన్ని పోర్షన్స్ కానీ, ఆ స్టోరీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. బట్ ఆ పూర్వజన్మ లవ్ స్టోరీస్ ఇదంతా కూడా సేమ్ కాన్సెప్ట్ నడుస్తుంది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మూవీలో లవ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాదు కానీ కోస్టల్ కర్ణాటకలో జరిగే ఒక లవ్ థీమ్ ఉంటుంది, అది కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది భయ్య. చూడడానికి బాగుంది. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్లీ కూడా సినిమా పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. డబ్బింగ్ అయితే యావరేజ్ అనిపించింది. అంతే భయ్య, ఇంతకు మించి ఏం అనిపించలేదు నాకు. మూవీ అంతా కూడా డొల్లా ఏం లేదు అసలు. అంటే మెయిన్ గా వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, మూవీ టీం వాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ అందరూ కూడా. బట్ మెయిన్ ఎక్కడ మిస్ అయిపోయిందంటే కోర్ ఎమోషన్ అయితే మిస్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన విఎఫ్ఎక్స్ యాడ్ చేసుకుని, అనవసరంగా ఏదేదో చేద్దాం అన్నట్టుగా భారీగా సెట్ చేసుకుని మెయిన్ ఎమోషన్ అయితే గాలికి వదిలేశారనమాట. మీరు నార్మల్ గా చూపించచ్చు. ఇన్ కేస్ మీరు పాస్ట్ లవ్ స్టోరీస్ చూపిస్తున్నాము, గత వైభవం, గత జన్మది ఇది అనుకుంటూ చూపిస్తున్నాం అంటే మీరు ఏదో పెద్ద పెద్ద సెటప్లు, దేవలోకం, కామసెరాసు ఇలాంటివి ఏం పెద్ద పెట్టేసుకోక్కర్లేదు. ఒకవేళ అవే చూపిద్దాం అనుకుంటే లో బడ్జెట్ లో కూడా మీరు నార్మల్ గా చూపించవచ్చు. మరీ భారీ విజువల్స్ తో చూపించాల్సిన అవసరం లేదు. సో ఇలా చూపించడం వల్ల ఏమైందంటే ఆ విజువల్స్ అన్ని కూడా చూడడానికి అంత కంఫర్ట్ గా లేవన్నమాట. విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. మెయిన్ వరల్డ్ బిల్డింగ్ అయితే మరీ వర్స్ట్ గా అనిపించింది నాకైతే. నాకు అసలు నచ్చలేదు అదంతా కూడా. మెయిన్ గా యాక్ట్రెస్ లవ్ స్టోరీ, అది కర్ణాటక కోస్టల్ లవ్ స్టోరీ ఇదే బాగుంది భయ్య. ఉన్నదంతా కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్ లో ఏదో అలా నడుస్తూ ఉంటుంది. అండ్ పైగా మూవీ స్టార్టింగ్ నుంచి మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట మూవీ ఎలా వెళ్ళబోతుంది ఏంటని చెప్పేసి. చాలా కామెడీగా నడుస్తూ ఉంటుంది స్టార్టింగ్ లవ్ స్టోరీ అంతా కూడా. మెయిన్ గా దేవలోక సెటప్ ఇదంతా కూడా మరీ వరస్ట్ గా అనిపించింది భయ్య. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంప్రెషన్ పోయింది అనమాట చూడడం వల్ల మూవీ మీద నాకు. సో నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ లో ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రైమ్ వీడియోలో ఉంది మూవీ, మీ ఇష్టం. వీకెండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.